తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీకందరికీ మా శుభాలు దీవెనలు వందనాలు తెలియజేస్తున్నాము. మన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు మనం తీసుకోబోతున్న వాక్యము బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 33వ కీర్తన 19వ వచనం చదువుదాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచి ఉంది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క దృష్టి మనం పొందుకోవాలి అంటే, ఆయన కృపలో మనం ఎదగాలి అంటే, ఆయన కనుదృష్టిలో మనం ఉండి మన జీవితాలను జయకరంగా జీవించాలి అంటే ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల మాత్రమే ఆ కార్యం జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా దృష్టిలో మనం ఉండాలి అంటే ఆయనకు భయపడాలి, ఆయనకు భక్తి చేయాలి, ఆయన ఆరాధించాలి, ఆయనను పూజించాలి. ఈ దినమందు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించాలని మేము ఆశతో ప్రార్థిస్తున్నాము, ఎదురు చూస్తున్నాము. వీక్షిస్తున్న మీరందరూ ఈ విధముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, దేవుని కృపలో దేవుని దృష్టిలో మీరు ఆశీర్వదింపబడాలని మా ప్రార్థన అయి ఉన్నది. ప్రార్థించుకుందాం. మా దేవ, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ దినమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన వర్తమానము కొరకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన 33వ కీర్తన 19వ వచనం రాయబడినట్లుగా నాయన, మీ దృష్టి మా యందు ఉండాలంటే ప్రభువా, మీ కనుదృష్టిలో మేము జీవించాలి అంటే ప్రభువా, మీ యందు భయము భక్తి కలిగి ఉండాలని మాకు తెలియజేసిన దేవా, మీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ కనుదృష్టిలో మేము ఉంటే ప్రభువా, దుష్టుడు మమ్మల్ని తాకలేడు నాయన, దుష్టుడు మమ్మల్ని ఏమీ చేయలేడు నాయన. దేవా, మీ కనుదృష్టిలో మేము ఉంటే ప్రభువా, మమ్మల్ని శోధించ ప్రయత్నించినప్పటికీ దుష్టుని చేతిలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడు అయినావు ప్రభువా. మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించండి ప్రభువా. చూస్తున్న ప్రతి వారు నైనా మీ యందు భయము భక్తి కలిగి ప్రభువా, మీ దృష్టిలోనైనా వారందరూ జీవిస్తూ ప్రభువా మీకు మహిమకరముగా ఉండులాగిన ప్రభువా మీరు ఆశీర్వదించు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.